హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దోస సిరీస్ లో డే 6. ఇవాళ కాబూలి శనగలతో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. క్రిస్పీగా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా 2 కప్పుల కాబూలి శనగల్ని యాడ్ చేసుకోండి. 3 కప్పుల రైస్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. శుభ్రంగా వాష్ చేసి ఖచ్చితంగా 8 గంటలు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత ఇలా నానిన సగం కాబూలి శనగల బియ్యంని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్‌ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా ఉండాలి బ్యాటరు. ఇప్పుడు మూత పెట్టి 8 గంటలు పులవనివ్వండి. ఆర్ నైట్ అంతా పులవనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇలా పులిసి ఉంటుంది పిండి. ఇప్పుడు తగినంత సాల్ట్‌ని యాడ్ చేసి మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని కలిపి దోస పాన్ మీద పిండిని యాడ్ చేసి ఈవెన్‌గా అంతా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్‌ని సైడ్స్ అండ్ సెంటర్‌లో యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో దోస ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. సెకండ్ దోస వేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ లోలో పెట్టి ఇలా వాటర్‌ని జల్లి పాన్‌ని కూల్ చేసుకొని దోసని వేసుకోండి. లేదంటే పలుచగా రావు దోసలు. పల్లి చట్నీతో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.